మరి ఈరోజు మన రాష్ట్రంలో చంద్రబాబు గారి పాలన చూస్తుంటే పూర్తిగా అభూత కల్పన, మోసం, దగ అనే తప్ప మరొకటి కనపడడం లేదు. ముఖ్యంగా మా అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవజ్ఞుడు, మరి ఎంతో రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తి అని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలోని ప్రజలకు కానీ ఈ జిల్లా ప్రజలకు కానీ ఆయన యొక్క సేవలు ఏమాత్రం కూడా ఉపయోగపడడం లేదనేది చాలా స్పష్టంగా ఇప్పటికే అర్థమైంది. మరి ఈ జిల్లాకు దాదాపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 17-18 సార్లు ఈ జిల్లాలో పర్యటన చేయడం జరిగింది. అయినా ఆయన వచ్చిన ప్రతిసారి దాదాపు 10 నుంచి 15 హామీలు ఇస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు మొట్టమొదట పర్యటనలో చెప్పినటువంటి ఏ హామీ కూడా ఇప్పటి వరకు నెరవేరిన దాఖలు లేనటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి ఇప్పటికైనా ఈ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు, ఈ జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితులపైన, మరి రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన, మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళల యొక్క సమస్యలపైన, ముఖ్యంగా పేద విద్యార్థుల యొక్క మరి వాటిపైన మరి అనేక సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా కేవలం మాటలు చెప్పి వెళ్ళిపోతున్నటువంటి సంఘటనలే ఉన్నాయి తప్ప మరి జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ జిల్లాను ఆదుకోవాలని, ఈ జిల్లాకు సాగునీరు తాగునీరు అందించగలిగితే తప్ప అభివృద్ధి జరగదనేటువంటి విషయాన్ని గుర్తించే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి పునాదులకే పరిమితమైనటువంటి ఆంధ్ర నివాను ఆయన ఈ జిల్లాలో దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి కృష్ణా జలాలను నీటికి అనంతపురం తీసుకురావడంలో ఆయన చేసినటువంటి కృషి ఎప్పటికీ మరవలేనటువంటిది. మరి ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులే కిరణ్ కుమార్ రెడ్డి గారు 2012లో ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు రఘువీరారెడ్డి గారు కానీ, మరి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు కానీ, శైలజానాథ్ గారు కానీ ఈ జిల్లాకు మరి సాగునీరు తీసుకురావడంలో ఎనలేనటువంటి కృషి చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. మరి ఆ రోజుల్లో తెచ్చినటువంటి నీటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు అంటున్నారు. మరి ఈరోజు కృష్ణా జలాల్ని మరి అన్ని జలాల్ని తరలించినటువంటి అపర భగీరథుడు అనేటువంటి మాటలు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంటే ఎంతటి హాస్యాస్పదంగా ఉందో మనందరికీ తెలుసు. ఈ తెలుగుదేశం పార్టీ దాదాపు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో 1 కిలోమీటర్ కాలువ తవ్వకాలైనా జరిగినటువంటి దాఖలు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాం. కేవలం ఆయన ఇప్పటికీ జిల్లాలో 17 సార్లు దాదాపు పర్యటన చేయడం జరిగింది. వచ్చిన ప్రతిసారి దాదాపు 10 నుంచి 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే డబ్బు మరి ఆయన పర్యటనలు ఖర్చు పెట్టినటువంటి డబ్బును రైతాంగం కోసం ఉపయోగించి ఉంటే ఈరోజు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఉండేటువంటి వాళ్ళం. ఈరోజు కృష్ణా జలాల్ని సాగునీరుకు అందించాలా, 3,42,000 ఎకరాల ఆయకట్టు ఇవ్వాలనేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు చేపడితే వాటి ద్వారా వచ్చినటువంటి నీటిని ఈరోజు మరి చెరువులకు, కుంటలకు మరి ఏ విధమైనటువంటి ఉపయోగం లేనటువంటి విధానాన్ని ఈరోజు పాలకులు అందిస్తున్నారు. చెరువులకు నీరు ఇవ్వాల్సిందే, మేము దాన్ని వ్యతిరేకించడం లేదు. కానీ దానితో పాటు సాగునీరు కూడా అందించమని మేము అనేక సందర్భాల్లో మేము ఈ ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు ఉరుకొండ ప్రాంతంలో మరి కాలువలు అయితే నీళ్లు వెళ్తున్నాయి కానీ ఏ ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చే కార్యక్రమం చేశాడు. రాత్రనగా పగలనగా ధర్నాలు నిర్వహించాడు. రైతులతో మరి రాత్రింబవుళ్ళు మరి ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా రైతులకు మేలు చేయాలనేటువంటి ఆలోచన కలగలేనటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఈరోజు ఉరుకొండ ప్రాంతంలో సాగునీరు అందించి ఉంటే మరి లక్షలాది ఎకరాల్లో ఈరోజు పంటలు పండి ఉండేవి. ఈరోజు పూర్తిగా అనంతపురం జిల్లాలో 1 ఎకరా కూడా పంట పండలేనటువంటి విషయం మరి ప్రభుత్వం దృష్టికి మరి రాలేదంటే దానివల్ల ఈరోజు పాలకులు ఏ విధమైనటువంటి పరిపాలన అందిస్తున్నారో మనం గమనించాల్సినటువంటి విషయం ఉంది. ఈరోజు ఇప్పటి వరకు కూడా రైతులు పంట నష్టంతో పూర్తిగా నిర్వీర్యమైపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం చూసాం. గత అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున రైతుల పట్ల ఆందోళన చేపట్టినా కూడా ఈ ప్రభుత్వం అరెస్టులు మరి జైలుకు పంపడమే జరిగింది తప్ప ఈ రైతులకు మేలు చేసినటువంటి పరిస్థితి లేదు. మొన్నటో కాక మొన్న మనం అందరం చూసాం, వేరుశనగ పంటను పండిస్తాం, ఈ కరువును మరి పారదోలుతామని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈ
జిల్లాలో ఒక ఎకరాలో అయినా వేరుశనగ పంట పండించడం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లా మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ వస్తున్నటువంటి కృష్ణా జలాలను వృధా చేయకుండా సాగునీరు అందించడానికి మీరు ప్రయత్నాలు కొనసాగించమని చెప్పేసి అనేక సందర్భాల్లో కోరినప్పటికీ ఇప్పటి వరకు ఒక ఎకరా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నాం. కేవలం వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ నియోజకవర్గాల్లో చెరువులకు నీళ్ళు ఇచ్చి ఏదో రైతులకు మేలు చేస్తున్నామనేటువంటి మరి ప్రకటనలు తప్ప ఏ విధమైనటువంటి అభివృద్ధి కూడా కనపడడం లేదనేటువంటి విషయాన్ని చూసాం. ఈరోజు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడంలో కానీ, డ్వాక్రా మహిళలను ఆదుకోవడంలో కానీ, విద్యార్థులను ఆదుకోవడంలో కానీ, ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేనటువంటి ఈ ముఖ్యమంత్రి మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి దిక్సూచి ఇస్తాడనేటువంటి మాటను అడుగుతున్నాం. ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల్ని ఆశించి మీరు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నాలు కొనసాగించమని అడిగితే మమ్మల్ని జైల్లో పెడుతున్నారు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు జరిగినటువంటి పరిస్థితి చూసాం. మరి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈరోజు ప్రత్యేక ప్యాకేజీకి మరి ఈరోజు కావాలని అంటున్నారు. అంటే వాళ్ళు జేబులు నింపుకోవడానికే వాళ్ళ ప్యాకేజ్ అడుగుతున్నారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంక్షించి చేయడం లేదనేది చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ రైతులు 3 పంటలు పండే భూములు లాక్కోవడానికి మరి వేరే విదేశీ కంపెనీలకు అప్పచెప్పడానికే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధమైనటువంటి కానరానటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా మీ గొప్పలు మాని మీ యొక్క ప్రచార ఆర్భాటాల్ని, హంగుల్ని తగ్గించి ఈ ప్రభుత్వం మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థికంగా నష్టపోతున్నామనేటువంటి మాటలు చెప్తూ నువ్వు ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడుతున్నావు తప్ప ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసింది ఏమీ లేదు. రావాలంటే విజయవాడ నుంచి ఒక ప్రత్యేక విమానం, మళ్ళీ దాని వెనుక 2 హెలికాప్టర్లు, ఈరోజు ఇంత హాంగు ఆర్భాటం మరి ఎంతో అభివృద్ధి చెందినటువంటి అమెరికా అధ్యక్షుడు కూడా లేనటువంటి పరిస్థితిని ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. ఈ రాష్ట్రంలో ఎవరు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడడం లేదంటే కేంద్రం ఇచ్చే నిధులు కూడా రాకుండా తరలిపోతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం ఈరోజు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులను ఆదుకోవాలా, ఈ డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి రుణాలు మాఫీ చేయాలా. మరి ఈరోజు ఇన్ని కష్టాలు పడుతుంటే మరి పెద్ద నోట్లను రద్దు చేసే దానికి రికమెండ్ చేసింది నేనే అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నటువంటి మనిషి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో మరి మీ కళ్ళు కనపడడం లేదని చెప్తున్నాము. మరొక చంద్రబాబు నాయుడు మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఆయన బాగుంటే మిగతా అందరూ బాగున్నట్టుగా మరి భావిస్తున్నాడు. ఈరోజు ఆయన కుమారుడు, ఆయన కుటుంబ సభ్యులు బాగున్నంత మాత్రానే ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుంటే అది పూర్తిగా మరి ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మరి ఇప్పటికైనా ఈ జిల్లా పరిస్థితులను అర్థం చేసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి వెంటనే సాగునీరు ఇవ్వడానికి పిల్ల కాలువలు తవ్వి వాటి ద్వారా సాగునీరు అందించాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి అదేవిధంగా యాడికి కాలువ కూడా నీళ్లు ఇచ్చి మరి చాగల్ రిజర్వాయర్ ద్వారా సింగనమల నియోజకవర్గానికి కానీ, మరి అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గానికి కానీ, పుట్టపర్తి నియోజకవర్గానికి కానీ మరి కాలువల ద్వారా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంటే మరి నాయకుల్ని అందరినీ కూడా గృహ నిర్బంధం చేసి అరెస్టులు చేసి మరి రైతాంగాన్ని మరి ఈరోజు ఏ విధమైనటువంటి నరకయాతనకు గురి చేస్తున్నారో మీరు మనకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లా మంత్రులకు, శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మీరు కుమ్మలాటలు మాని ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి మరి ప్రభుత్వం తరఫున ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఈ నెలాఖరు లోపల ఇప్పించాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ జిల్లాలో తిరగడానికి కూడా మిమ్మల్ని రైతులు అడ్డుకుంటారు. ఈ జిల్లా రైతాంగాన్ని తీవ్రంగా ఆత్మహత్యల వైపు మళ్లించే దిశగా మీరు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఈ జిల్లా రైతాంగం పట్ల మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కేవలం మీ హంగు ఆర్భాటాలతో విమానాల్లో చక్కర్లు కొడుతున్నారు తప్ప ఈ రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం మరి రైతాంగాన్ని ఆదుకోవాలా, అందరి నీవా ద్వారా నీటిని సాగునీరు అందించాలా, అదేవిధంగా హెచ్ఎల్సీ మోడర్నైజ్ చేయాలా. మరి చేయకపోతే రైతులు మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. మరి రైతులు వేరే జిల్లాలకు కూలీలుగా మారి వలసలు పోతున్నటువంటి ఈ జిల్లాను వెంటనే ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి సిగ్గుండాలా ఆ మాట చెప్పడానికి. గొల్లపల్లి రిజర్వాయర్కు నీళ్ళు ఇస్తామని చెప్పడానికి సిగ్గుండాలా. ఈరోజు అందరినీవా ఏ దశలో పూర్తయింది,
ఎవరి హయాంలో పూర్తి అయింది? ఈరోజు కృష్ణా జలాలని ఎవరు ఈ జిల్లాకు తీసుకురావడంలో మరి కార్యక్రమాలు నిర్వహించారు? చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ పూడేరుకు దగ్గర అటు 1 కిలోమీటర్ ఇటు 1 కిలోమీటరు మట్టిని తవ్వి నేను ఏదో చేసేస్తున్నాను అనేటువంటి మాటను మీరు మర్చారా అని చెప్పేసి అడుగుతున్నాను. ఏ రోజైనా ఈ హంద్రీ నీవాకు కనీసం 100 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందా? ఈరోజు గొల్లపల్లి రిజర్వాయర్కు 2వ దశలో కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2వ దశ పనులు ప్రారంభించడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాకు సాగునీరు తీసుకురావడంలో మరి మా పాలకులు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు చేసినటువంటి కృషి ద్వారానే ఆ రోజు రావడం జరిగింది తప్ప తెలుగుదేశం వాళ్ళు ఏ విధమైనటువంటి ఈ సాగునీరు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. గొల్లపల్లి రిజర్వాయర్ అప్పటికే ఉన్నటువంటి ఎస్టిమేటు మళ్ళీ ఆ రోజు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కాంట్రాక్టులు దక్కాయని వాటిని రద్దు చేసి తిరిగి మరి ఎస్టిమేట్లు బూస్టప్ చేసి ఆ రోజు 70 కోట్లతో పూర్తి కావాల్సినటువంటి రిజర్వాయర్ని దాదాపు 380 కోట్లతో ఎస్టిమేట్లు బూస్టప్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అంటగట్టి ఈరోజు మేము చేశామని చెప్పేసి ఎవరికో పుట్టిన బిడ్డను వాళ్ళ పేరు పెట్టుకున్నట్టుగా ఉన్నటువంటి కార్యక్రమం తప్ప గొల్లపల్లి రిజర్వాయర్కి కానీ జీడిపల్లి రిజర్వాయర్కి కానీ ఈ జిల్లాకు సాగునీరు తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే పని జరిగింది తప్ప ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ ఒక్క కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి లేదు. 1 కిలోమీటర్ కాలువ కూడా తవ్వినటువంటి పరిస్థితి లేదు. మేము ఛాలెంజ్ చేస్తాను వాళ్ళకి, ఎక్కడికైనా ఏ వేదిక మీద అయినా కూడా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ జిల్లా పట్ల మీకు ఏమాత్రమైనా కూడా మరి మీకు రైతుల పట్ల అవగాహన ఉంటే వెంటనే మీరు సాగునీరు అందించడానికి మీరు ప్రయత్నాలు చేయండి. పిల్ల కాలువలు తవ్వండి, సాగునీరు అందించండి. ఇప్పుడు సమృద్ధిగా ఉన్నటువంటి సాగునీరుని జిల్లా రైతాంగానికి ఇచ్చి ఆదుకోమని చెప్పేసి మేము అడుగుతున్నాం. నిజంగా మీరు ఈ 2 ఏళ్ల కాలంలో సాగునీరు 1,00,000 ఎకరాలకు అందిస్తే నేను ఎన్నికల్లో పోటీ కూడా చేయను. నిజంగా మీకు అదే చిత్తశుద్ధి, మీకు ధైర్యం ఉంటే మీరు నిలబడతారా ఆ మాటకు? మేము చెప్పినటువంటి మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు 3,42,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామనేటువంటి ప్రణాళికతో మరి హంద్రీ నీవా కాలువల నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి ఆ రోజుల్లో ఎంత వేగవంతంగా ఈ జిల్లాకు సాగునీరు తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజు నిజంగా అపర భగీరథుడు రాజశేఖర రెడ్డి గారు, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు ఈ జిల్లాకు సాగునీరు అందించడంలో పనిచేసినటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఈ జిల్లాకు మరి సాగునీరు తీసుకురావడంలో మన జిల్లా మంత్రులైనటువంటి రఘువీరారెడ్డి గారు, శైలజానాథ్ గారు ఎనలేనటువంటి కృషి ద్వారానే 2012లోనే జీడిపల్లి రిజర్వాయర్ వరకు సాగునీరు తీసుకొని వచ్చాం మేము. ఆ రోజు మా అందరి సహకారం ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జలయజ్ఞం అని మాట్లాడి ధనయజ్ఞం అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం కాదు, ఈరోజు దోపిడీ యజ్ఞాన్ని వాళ్ళు ఈరోజు చేస్తున్నారు. ఈ ఒక్క హంద్రీ నీవానే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సాగునీటి ప్రాజెక్టులలో మరి అదే విధంగా మరి తూర్పుగోదావరి జిల్లాలో మరి సాగునీరు ప్రాజెక్టులు చేసి నదులు అనుసంధానం చేశామని చెప్పారు. మరి ఎన్ని వేల లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు రాయలసీమకు? ఈరోజు పట్టిసీమ అన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు సాగునీరు అందిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డపడతారన్నారు. ఈరోజు పట్టిసీమ కాదు, అది ఒట్టిసీమ, వాళ్లకు ధనసీమ. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టిసీమ ద్వారా 3,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి విషయం వాస్తవం కాదని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు పట్టిసీమ ద్వారా ఈ రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో ఒక్క 4 ఎకరాలకైనా సాగునీరు అందించే విధమైనటువంటి కార్యక్రమాన్ని ఏమన్నా చేశారా? ఈరోజు గొల్లపల్లి రిజర్వాయర్కు నీళ్ళు ఇచ్చామని సంఖ్యలు గుద్దుకుంటున్నారే, అది ఎవరు ఎత్తుకొని ముద్దలాడిన బిడ్డని మీరు ఎత్తుకొని ముద్దలాడుతున్నారు. ఈరోజు ఎవరి హయాంలో ఈ కాలువ నిర్మాణ పనులు జరిగాయి? ఈరోజు ఏదో ఆ రోజు చేపట్టినటువంటి పనులకు అడ్డుకట్ట వేసి మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంతో తీవ్రమైనటువంటి కృషి వల్లనే మరి ఆ రోజు పోలవరం కూడా ప్రాజెక్టుకు అన్ని నిబంధనలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల్లో 100 కోట్లు ఖర్చు పెట్టారా మీరు? కేవలం పట్టిసీమకు 3,000 కోట్లు దోచుకోవడానికి ఆ కాలువను అనుసంధానం చేశారు తప్ప దానివల్ల గోదావరి జలాలు, కృష్ణా జలాలు అనుసంధానం అయినామంటున్నారు. ఎక్కడ అనుసంధానం అయ్యాయి? ఎక్కడ ఏ జిల్లాకు మీరు సాగునీరు అందించారు? ఈరోజు నాగార్జున సాగర్ నిండుకుండలాగా ఉంది. శ్రీశైలం నుంచి ఎత్తిపోతల ద్వారా మన జిల్లాకు రావాల్సినటువంటి సాగునీరు తీసుకురావడంలో
ఏ విధమైనటువంటి మీరు శ్రద్ధ కనబరుస్తున్నారు? ఇప్పటికీ 20 టీఎంసీలు నీళ్లు తెచ్చారు, ఎన్ని వేల ఎకరాలకు ఆయకట్టు అందించారు. ఈరోజు హెచ్ఎల్సీ నుంచి రావాల్సినటువంటి నీటిని కూడా సక్రమంగా తీసుకురాకుండా హెచ్ఎల్సీ కొన్ని తరాల నుంచి వస్తున్నటువంటి హెచ్ఎల్సీని కూడా ఎండగట్టే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ హెచ్ఎల్సీకి కూడా నీరు సక్రమంగా అందించడం లేదు. మీరు హెచ్ఎల్సీ మోడర్నైజ్ చేసి ఉంటే ఈరోజు రావాల్సినటువంటి నీటిని మనం సక్రమంగా వినియోగించుకొని ఉండేవాళ్ళం. మరి ఈరోజు ఎంపీఆర్ డ్యామ్ ద్వారా కానీ పిఏబిఆర్ డ్యామ్ ద్వారా కానీ సాగునీరు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ. మరి పూర్తిగా వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు. కేవలం ఆర్భాటాలు, హంగు ఆర్భాటాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు తప్ప మరి గోడలకు రంగులు వేయడం, కట్టిన చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలకు రంగులు పూసి దాన్ని మేము నిర్మించామని చెప్పుకుంటున్నారు. ఆ రోజు చార్మినార్ లేదంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు నేనే కట్టానని చెప్పుకునేటువంటి వాడు. ఈరోజు ఓట్లకు నోట్ల కేసులో దొరికిపోయి దొంగలాగా నువ్వు రాజధాని మనకు ఉన్నటువంటి హక్కుల్ని వదిలిపెట్టి ఈరోజు 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల్ని, ఉద్యోగుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఒక ప్రణాళిక లేదు, ఒక కులమానం లేదు, ఒక నిబద్ధత లేదు, కేవలం మోసపూరిత హామీలు. నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే మోసం. ఈయన ప్రభుత్వం జరుగుతున్న దాంట్లో మోసం మోసం మోసం. ఏ ఒక్కటి కూడా ప్రజలకు మేలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇంతటి దారుణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి దొంగ నోట్లకు కన్వీనరంట నల్లధనానికి. ఈయన దగ్గర ఉన్న నల్లధనాన్ని వెలకదీస్తే, ఈయన విదేశాల్లో పెట్టిన పెట్టుబడులను వెలకదీస్తే మన రాష్ట్రం సుభిక్షంగా దాదాపు 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇంతటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగిస్తూ ఈ జిల్లాలో మంత్రులు, శాసనసభ్యులు వాళ్ళ యొక్క వీధి పోరాటాలు వీధి గుండాల్లాగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజలు నవ్వుకుంటున్నారు వీళ్ళ చేష్టలు చూసి. జగదంబ పలుకు నేను అంతా చూపిస్తాను, నీకు అంతా చెప్తానని అలా ఉంది చంద్రబాబు నాయుడు యొక్క మాటలు. మొట్టమొదట మన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని మన జిల్లాకు తీసుకొచ్చి వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు. ఎక్కడ వచ్చిందయ్యా ఆ మిషన్? ఇది ఈ జిల్లాలో కేవలం మభ్యపెట్టి మాటలు చెప్పి గారడీలు చేస్తూ మోసం చేస్తున్నావు తప్ప నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఏ మేరకు నెరవేర్చావు? నువ్వు ప్రత్యేక హోదా అన్నావు, ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు. ఈరోజు నీవు ఓట్ల నోట్ల కేసులో దొరికిపోయి నరేంద్ర మోడీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మరి కోట్లాది మంది యువత భవిష్యత్తు లేకుండా చేశావు. నువ్వు విస్తరణ చేయడంలో మేము ఎప్పుడు కూడా అభివృద్ధిలో ఆటంకం కలిగించాం. మరి అక్కడ పాతూరులో ఉన్నటువంటి పరిస్థితుల్ని మేము కానీ మా అన్నగారు కానీ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అక్కడ వ్యాపారవేత్తలు, ప్రజలు ఇబ్బంది పడకూడదు, అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క కుటుంబం కూడా బాధపడకూడదు అనేటువంటి ఆలోచనతోనే అప్పటికి ఉన్నటువంటి ఇరుకు రోడ్డును కట్టలు, స్టెప్సు, కాలువలు వీలైనంత వరకు ఎవరికి ఇబ్బంది కలగకుండా వెడల్పు కూడా చేయడం జరిగింది. పాతూరులో గాంధీ బజార్లో ఉన్నటువంటి 18 అడుగుల రోడ్ని మా నగరపాలక సంస్థ మేయర్ అయినటువంటి పరశురామ్ గారు, ఆ రోజు మా అన్న శాసనసభ్యుడు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యుడు అనంత వెంకటరామరెడ్డి గారు అందరూ కలిసి మరి నగరంలో ఉన్నటువంటి పెద్దలందరితో చర్చించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ రోడ్డును వెడల్పు చేసి ఆ వ్యాపార వర్గాలకు కానీ మన నగరంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ ప్రాంతానికి వెళ్తే ఇబ్బంది పడకుండా ఉండడానికి వీలైనంత వరకు ఆ రోడ్లు వెడల్పు చేసి మరీ పెద్దగా ఉన్నటువంటి ట్రాఫిక్ను మళ్లించడానికి మరి మనకు ఉన్నటువంటి సదుపాయాలను ఉపయోగించుకొని ఆ మౌలిక సదుపాయాలతో చెరువు కట్ట మీద రోడ్డును చేసి పెద్ద లారీలు కానీ బస్సులు కానీ అదేవిధంగా కార్లు, జీపులు నడి రోడ్లో వెళ్లకుండా ట్రాఫిక్ను మళ్లించి రోడ్లు నిర్మించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆ రోజే మేము ప్రయత్నాలు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సమస్యల్ని ఏ వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా మేము పరిష్కరించగలిగాం. మళ్ళీ ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక శాసనసభ్యుడు
ఒకరేమో అభివృద్ధి అంటారు, ఒకరేమో అడ్డుకుంటుంటామంటున్నారు. ఇది ఏంటిది? అంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, అభివృద్ధి చేయాలనేటువంటి పరిస్థితులు ఉంటే కాబట్టి ఆ అభివృద్ధిలో భాగంగా అడ్డుకోకుండా ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏదైనా ప్రజలకు మీ చేష్టల వలన నష్టం జరిగితే ముందుగా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించండి. నష్టపరిహారం చెల్లించి వాళ్ళు ఏదైతే కోల్పోతారో దానికి పరిహారం కట్టబెట్టి మరి మీరు మీ నిర్మాణ కార్యక్రమాలు ఏదైనా చేయండి. కానీ మీ యొక్క ఉనికి కాపాడుకోవడానికి, మీ పెత్తానం చెలాయించుకోవడానికి ఈ అనంతపురం నగర ప్రజలను ఇబ్బంది చేస్తే ఊరుకోమీది మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖబర్దార్, ఇప్పటికైనా మీ రాజకీయ పోటీల్లో ప్రజల్ని పావులుగా వాడుకొని ఇబ్బందులు గురి చేయొద్దని చెప్పేసి మేము మా ప్రజల తరఫున మేము విన్నవించుకుంటున్నాం. ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు ఇబ్బంది తలెత్తితే ప్రజల పక్షాన పోరాటానికి వెనకాడే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాకు రావడం జరిగింది. యథావిధిగా డ్వాక్రా మహిళలందరినీ తరలించే కార్యక్రమము జరిగింది. అధికారులు బాగా పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలందరినీ కూడా బస్సులు పెట్టి తరలించడం జరిగింది. 3,000 రూపాయలు వాళ్ళకి సపోర్టింగ్ అమౌంట్, అంటే లోన్గా, అడిషనల్ లోన్గా 3,000 రూపాయలు డ్వాక్రా మహిళలందరికీ చెల్లించడం జరిగింది. దాన్ని ఆపు చేయిస్తామని బెదిరిస్తూ ఎక్కడికక్కడ డ్వాక్రా సంఘాలను ఆదేశిస్తూ ఏపీఎంలను, వివో లీడర్స్ను అందరినీ కూడా అలర్ట్ చేసి సమీకరణ బాగానే చేసినారు. అయితే అందులో ఎంప్లాయీస్, అంగన్వాడీ ఆయాలు కూడా పాపం వాళ్ళు పిల్లలకు వాళ్ళు పోషకాహారం ఇవ్వాల్సిన టైంలో కూడా వాళ్ళని తీసుకొని పోవడం జరిగింది. అదేంటో కానీ పాపము అందరూ మాట్లాడినప్పుడు ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది మొదలు పెట్టంగానే ఎందుకు ఈ మహిళలందరూ లేచిపోవడం కూడా అందరూ చూశారు. అక్కడ చాలా విడ్డూరంగా అనిపించిందని కూడా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది, మహిళలకు ఏం చేసినాం మేము అనేసి ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది. రెండోది, రైతులను మోసపుచ్చే మాటలు మళ్ళీ చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ గురించి. ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తామన్నారు ఆయన? ఇన్సూరెన్సు పరిస్థితి, వాతావరణ బీమా గురించి ఏదైతే ఒక రిజల్ట్ వస్తుందో, వాతావరణ బీమా ఏమి ఇస్తున్నారో, ఏమి ఇవ్వబోతున్నారో, ఏం లేదు అనే దాన్ని తెలిసిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాము, 6,000కు మించకుండా ఇస్తాము ఎకరాకి అని చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడో ఏప్రిల్ మేలలో విడుదల చేసే వాతావరణ బీమా యొక్క నిర్ణయాన్ని అంతవరకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకోకుండా నెక్స్ట్ ఇప్పుడు కరోనా పడి ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం మనం, మొదటి వారంలో పంటలు దెబ్బతిని ఆల్రెడీ ఇప్పుడు నెల అయింది. ఈయన వాతావరణ బీమా ప్రకటించేంత వరకు కూడా, ఈ ప్రభుత్వం వాతావరణ బీమా ప్రకటించేంత వరకు రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని నేను అనుకుంటున్నారా? ఈరోజు దాదాపు 3,000 కోట్ల రూపాయల పంట నష్టపోయినాము వేరుశెనగ అనేసి అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మీరు వరుణ్ని నమ్ముకున్నారు, వరుణదేవుని నమ్ముకున్నారు, నన్ను నమ్ముకొని ఉంటే వర్షాలు కురిపించామని రెయిన్ గన్స్ ద్వారా అని చెప్పారు. వచ్చారు, 4 రోజులు ఇక్కడ సిట్టింగ్ చేశారు, ఎక్కడ లేని అధికారులందరినీ తీసుకొచ్చినారు, ప్రజలందరికీ కూడా 3Dలో ఒక సినిమా చూపించినారు, గ్రాఫిక్స్లో. ఆ రకంగా మేము పంటను కాపాడేస్తున్నాము, మీరు ఎవరు భయపడక్కర్లేదు, అది ఈ రకంగా చెప్పుకుంటూ వచ్చినారు. అంతకు ముందు రోజే ఈయన నా దృష్టికి తీసుకొని రాలేదు, జిల్లా మంత్రులు, అధికారులు, పంటలు ఎండిపోయిన విషయం మాకు తెలియదు అని చెప్పడం జరిగింది. అంటే ఎండిపోయిన పంటలను మళ్ళీ కాపాడుతామనేసి ఒక డ్రామాను రక్తి కట్టించినారు చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ అందరికీ తెలుసు. అయితే ప్రజా సంఘాల, రైతు సంఘాల ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా కేంద్రానికి వచ్చి దాదాపు వేలాది మంది రైతులతో కలెక్టరేట్ను ముట్టడించి ఒక ధర్నా కార్యక్రమం చేస్తే కానీ ఈ అధికారులకు పంటలు దెబ్బతిన్నాయన్న విషయం గుర్తుకు రాలేదు. ఆ చంద్రబాబు నాయుడు కూడా ఈ పంటలు దెబ్బతిన్నాయన్న విషయము ఆయనకు తెలియని పరిస్థితి ఉంది. అంటే డాష్ బోర్డులో నాకు మొత్తం వీధి లైట్లు ఎల్ఈడి బల్బులు వెలుగుతున్నాయా లేదా అని చెప్పే చంద్రబాబు నాయుడు, ఆయన డాష్ బోర్డులో ఎక్కడెక్కడ ఎంత రైన్ఫాల్ వచ్చింది అనే వివరాలు ఉంటాయని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ఆయన వచ్చి రక్షక తడులు ఇచ్చిన తర్వాత పంటలు కాపాడమని చెప్పుకున్న తర్వాత జగన్ గారు వచ్చి ప్రశ్నిస్తే తప్ప పంటలు ఎండిపోయిన విషయం తెలియని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతుల పట్ల ఆయనకి ఏదైనా చిత్తశుద్ధి ఉంటే
ఇమ్మీడియట్గా దాదాపుగా 19 నుంచి 20 వేల రూపాయలు రైతు ఖర్చు పెట్టినాడు ఎకరానికి అని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా చెప్పుకున్న పరిస్థితిలో 63 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించిన ఈ పరిస్థితుల్లో 6,000 రూపాయలు ఎకరానికి ఇస్తాం. అది కూడా వాతావరణ బీమా ప్రకటించిన తర్వాత దానిని బట్టి 6,000కు మించకుండా ఇన్పుట్ సబ్సిడీ అని ఇస్తాం. అది వాతావరణ బీమా కావచ్చు లేదా ఇన్పుట్ సబ్సిడీ అని ఏది తేల్చకుండా రైతులను అయోమయ పరిస్థితులు పెట్టడం కరెక్ట్ కాదు. 6,000 రూపాయలు అనేది ఎందుకు సరిపోదు. కనీసము మేము 20,000 డిమాండ్ చేశాం. జగన్ గారి నాయకత్వంలో 20,000 డిమాండ్ చేశాం. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ వాతావరణ బీమా కానీ ఏదైనా 20,000కు తగ్గకుండా ఇవ్వాలనేసి 15,000 రూపాయలు మినిమం రైతులకు ప్రతి ఎకరం పైన కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. వాతావరణ బీమా గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిన జిల్లాలన్నిటికీ ఇచ్చినప్పుడు దాదాపుగా 615 కోట్ల రూపాయలు అన్ని జిల్లాలకు ఇచ్చినప్పుడు అనంతపురం మినహాయించి ఇప్పుడు మా జిల్లాకి వచ్చేటప్పటికి వాతావరణ బీమా వరకు కూడా ఈయన వెయిట్ చేస్తామనేది కరెక్ట్ కాదు. ఇది పూర్తిగా అనంతపురం జిల్లా పైన ఈయన చూపిస్తూ ఉండే ఒక వ్యతిరేక ధోరణి ఆయనలో కనిపిస్తూ ఉండేది. ఇక్కడ రైతాంగం పట్ల ఆయన వ్యతిరేక ధోరణి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా 15,000 రూపాయలు ఇవ్వాలి. 15,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలి. లేకపోతే దీనిపైన మళ్ళీ కూడా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎకరాకు 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి. అది హెక్టార్కు 15,000 కాదు, ఎకరాకు 15,000 ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. రెండవది, ఇప్పుడు హంద్రీనీవా సంబంధించి గొల్లపల్లి రిజర్వాయర్కు నీళ్ళు ఇవ్వడానికి వచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. ఈ గొల్లపల్లి రిజర్వాయర్కు నామమాత్రపు డిశ్చార్జ్తో నీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఆగస్టులో ఇస్తామన్నారు, నవంబర్ అన్నారు, డిసెంబర్లో అనిపించడం అయితే జరిగింది. అయితే దీని కింద ఉన్న ఆయకట్టుకు సంబంధించి 10,000 ఎకరాల ఆయకట్టును పనులు మాత్రం వాళ్ళు రద్దు చేయడం జరిగింది తప్ప దాన్ని ప్రారంభించాల్సిన అవసరము వాళ్ళకి కనపడడంలే. రైతుల పొలాలకు నీళ్లు తీసుకొని పోవాలన్న ఒక ఇంగితం కూడా చంద్రబాబు నాయుడుకి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ వాళ్ళకు కనపడడం లేదు. ఆ ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. ఈరోజు మా జిల్లాకు సంబంధించి 3,55,000 ఎకరాలకు హంద్రీనీవా కింద నీళ్లు ఇవ్వడానికి మాత్రమే దాన్ని 100 క్యూమిక్ల డిశ్చార్జ్తో ఆ కాలువను డిజైన్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు కేవలము ఆ ఇంకుడు గుంతల్లోకో లేకపోతే వంకల్లోకో లేకోకుంటే కుంటల్లోకో చెరువుల్లోకి తీసుకుపోయేంత అతి తక్కువ నీటిని మాత్రమే మా జిల్లాకు ఉపయోగించే కార్యక్రమం చేస్తున్నారు. మిగిలిన నీటిని కూడా చిత్తూరు జిల్లాకు తరలించుకుపోవడం అనేది ఆయన స్పష్టంగా నిన్న కూడా చెప్పడం జరిగింది. మేము చివరి వరకు నీళ్ళు ఇస్తాం, తర్వాత ఆలోచన చేస్తామన్నారు విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకి. అంతేనా? విలేకరులు అడిగిన ప్రశ్నకి చివరి వరకు నీళ్ళు తీసుకుపోతాము, తర్వాత ఆలోచన చేస్తామన్నారు. అయితే ఎక్కడ కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారి మనసులో లేదు. ఈ జిల్లా రైతాంగము ప్రతి సంవత్సరం కూడా కరోనా బారిన పడుతూ ఉన్నా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకు దయ కానీ ఏదన్నా కానీ కలగడంలే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా పంటల బీమా ద్వారా ఆయన డబ్బులు పండించిన కాలం మేము చూసినాము. ఇన్పుట్ సబ్సిడీలకు కూడా ఈరోజు 2013-14 మాకు సంబంధం లేనిదని దాటేసినారు. అరకొరగా 14-15 ఇచ్చినారు. 15-16 విషయంలో ఇప్పటికి కూడా అయోమయమైన ధోరణి ఉంది. ఇస్తారా లేదా అనే పరిస్థితి. కాబట్టి ఈ రైతు వ్యతిరేక విధానాలని మానుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఈ హంద్రీనీవా కాలువతో పాటు ప్రధాన కాలువతో పాటు దీనికి సంబంధించిన బ్రాంచ్ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువలు కూడా వెంటనే పనులు మొదలుపెట్టి ఇప్పటికైనా కూడా ఇప్పటికి మీరు తెచ్చిన 20 టీఎంసీలు అని చెప్తా ఉన్నారు. 20 టీఎంసీల నీళ్ళు ఎక్కడ రాలేదని మా అభిప్రాయం. 20 టీఎంసీల నీళ్ళు వచ్చింటే 20 టీఎంసీలకు ఇప్పుడు దామాష ప్రకారం 40 టీఎంసీల హంద్రీనీవా 6,02,500 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటప్పుడు 20 టీఎంసీలకు 3 లక్షల ఎకరాలకు నీళ్లు అందించి ఉండాలి. ఎక్కడ ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదు. కాబట్టి ఈ 20 టీఎంసీలు అనేది కూడా కేవలం మన అనంతపురం రైతులను, జిల్లా రైతులను మోసపుచ్చే కార్యక్రమమే. ఇంత మేరకు వాళ్ళు స్టోరేజ్ శ్రీశైలం నుంచి కోస్తా జిల్లాలకి దిగువకు విడుదల చేసుకునే దానికి చెప్తున్నారు. కానీ వీళ్ళు లెక్కలు 20 టీఎంసీలు అనేది కూడా ఎక్కడికి లేదు. పోనీ కనీసం ఈ పిఏబిఆర్ కిందనున్న చెరువులకు నీళ్ళు ఇస్తూ ఉన్నారు, అది కూడా అరకొరగా ఇస్తూ ఉన్నారు. దాని కింద ఉన్న ఆయకట్టు వ్యవస్థ ఇప్పటికీ ఏర్పాటుగా లేదు. నార్త్ కెనాల్, సౌత్ కెనాల్కు నీళ్ళు ఇవ్వాలనేసి రైతులు ధర్నా చేసి దానిపైన హామీ ఇచ్చినారు ఆర్డీఓ గారు, ఇస్తామనేసి 16వ తారీఖుని. అది కూడా మాట తప్పినారు. ఎంపీఆర్ డ్యామ్ కింద ఉన్న నార్త్ కెనాల్, సౌత్ కెనాల్ ఎక్కడే కానీ అనంతపురం జిల్లాలో ఒక ఎకరాకి ఈ సంవత్సరము నీళ్ళు ఇవ్వడంలో ఇరిగేషన్ శాఖ కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ, జిల్లా మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ విఫలం చెందినారు. దీన్ని సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. దీన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే
ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నాం. జిల్లాకు చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. వచ్చిన ప్రతిసారి జిల్లా ప్రజానికం ఏదో జరుగుతుంది, మా జిల్లాకు ఏదో నెరవేరుతాయన్నటువంటి ఆశలు కల్పించడం, మళ్ళీ పర్యటన తర్వాత ఉసూరు అనిపించడం జిల్లా ప్రజానికానికి ఇది మామూలుగా తయారైంది. మరి విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అనంతపురం జిల్లా గుర్తొస్తుంది. అనంతపురం జిల్లా అంటే నాకు వల్లమాలన్నటువంటి అభిమానం అనేసి చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు మరి అవి కేవలం హామీలు తప్ప ఇంతవరకు ఏ ఒక్కటి కూడా ఆచరణకు నెరవేర్చుకోవాలనే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జలాలు, గోదావరి జలాలు మరి ఆ రోజున వారు అడ్డుకుని ఉంటే మరి ఈ జిల్లాకు వచ్చేవా అనేసి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా మాట్లాడడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి తగదనేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఆ రోజున అనంతపురం జిల్లాను ప్రత్యేక దృష్టితో రాజశేఖర రెడ్డి గారు చూసి మరి హంద్రీ నీవా ద్వారా జిల్లాకు 3,55,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఒక మహాసంకల్పంతో హంద్రీ నీవాను మా జిల్లాకు వరంగా ఇవ్వడం జరిగింది. అయా మేము ఈరోజు మా జిల్లాలో 3,50,000 ఎకరాలకు సాగునీరు అందించిన తర్వాత మీరు తీసుకుపోండి, ఈ ప్రాజెక్టును సాగునీరు తాగునీరు ప్రాజెక్టుగానే ఉండనివ్వండి, కేవలం తాగునీరు ప్రాజెక్టుగా చేయొద్దండి అనేసి మాత్రమే చెప్తున్నాం. 3,50,000 ఎకరాల భూములకు మీరు సాగునీరు ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళండి. మీరు ఈ విధంగా ప్రాంతాల మధ్య విభేదాలు చెలరేగే విధంగా మరి మాటలు ఆ స్థాయికి తగదనేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాను, వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తాననేసి కూడా నిరుద్యోగులకు ఆశలు కల్పించడం జరిగింది. మరి ఈ రోజున కూడా ఏ ఒక్కరికి కూడా ఆ విధంగా ఉద్యోగం ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మరి ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో ముఖ్యంగా భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అనేసి BEL ఒకటి ప్రకటించినాడు, అదేవిధంగా హిందూపురంకి క్యాన్సర్ హాస్పిటల్ ప్రకటించినాడు, అదేవిధంగా దంతలూరు దగ్గర సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటించినాడు. మరి వీటికి ఈరోజు కూడా నిధులు విడుదల చేసినటువంటి పాపాన పోలేదు. అది ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా లేదనేసి కూడా మరి ఈ పరిస్థితులు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి జిల్లా మీద ఎంత ప్రేమ ఉందనేసి జిల్లా ప్రజానీకానికి కూడా మరోసారి అర్థమైంది. అదేవిధంగా మరి అన్ని విషయాలు కూడా పెద్దలు చెప్పడం జరిగింది. మరి కూడా దాంట్లోకి లోతుగా పోవాల్సిన లేదు.